కేసీఆర్ దోపిడికి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బలైందని అన్నారం సుందిల బ్యారేజ్లు సున్నమయ్యాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్లో నీళ్లు నింపితే ఏ క్షణమైన కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. కాళేశ్వరం అవినీతికి కారణమైన ఎల్ఎన్టీని బ్లాక్ లిస్టులో పెట్టాలా వద్దని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడిన ఆయన కృష్ణా ప్రాజెక్టులను ఏ విధంగా కాపాడుకోవాలో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో ఇదే అతిపెద్ద స్కామ్ అన్నారు. 94,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు మేడు పండుగ మారిందన్నారు. మేడిగడ్డ డ్యామేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. క్యాబినెట్లో చర్చించి క్రిమినల్ చర్యలకు వెళ్తామన్నారు. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడారు మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకంతో 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పారు. వేలాది మంది రైతులు ప్రాజెక్టు కోసం తమ భూములను ఇచ్చారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కృష్ణా జిల్లాలో చావోరేవో తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 6 తెలంగాణకు అన్యాయం జరగనివనన్నారు. నల్గొండ జిల్లాలోని మర్రిగూడ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు కేసీఆర్. దక్షిణ తెలంగాణ జీవన్మరణ సమస్యగా కృష్ణా జిల్లాలో మారాయన్నారు. మేడిగడ్డలో 2-3 పిల్లలు కుంగిందని, కడెం ప్రాజెక్టు గేట్లు కూలలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో డబుల్ స్పీడ్తో మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నాయకులను ఉత్తేజపరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కృష్ణ నీళ్లతో బీఆర్ఎస్, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. హామీలు గాలికి వదిలేసిన ఈ 2 పార్టీలు క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మంత్రులు, ఇంజనీర్లు కాళేశ్వరం విజిట్ చేసి నివేదిక ఇచ్చారని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ప్రజాహిత యాత్రలో గుర్తు చేశారు సంజయ్. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. త్వరలో కాంగ్రెస్ లో చేరుతామని చెప్పారు. కొంతకాలంగా బీఆర్ఎస్ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్నారు శ్రీలత. చాలాసార్లు పార్టీ ముఖ్య నేతలను కలిసేందుకు యత్నించినా టైం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి పార్టీలో కీలక నేతగా ఉన్నారు శోభన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ కార్మిక విభాగం స్టేట్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో బినామీ నెట్వర్క్ ను బ్రేక్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. బినామీలకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. శివబాలకృష్ణ మేనల్లుడు భరత్ కుమార్, బాచుపల్లికి చెందిన స్నేహితుడు సత్యనారాయణ మూర్తిని నిన్న ప్రశ్నించారు. వీరి పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను సేకరించారు. ఇవాళ ఉదయం విచారణకు రావాలని ఆదేశించారు. మరోవైపు బాలకృష్ణ సోదరుడు నవీన్ వేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది. విశాఖలో పాలన రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. రాజ్యసభలోనూ ఈ అంశంపై చర్చిస్తామన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సీఎం జగన్ ఎక్కువ ఎంపీ టికెట్స్ ఇచ్చారన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు వైవి సుబ్బారెడ్డి. రైతు సంఘాల ఢిల్లీ చలో పిలుపుతో దేశ రాజధాని సరిహద్దులు రణరంగంగా మారాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి రైతులు భారీగా ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టీఆర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. పంటలకు కనీస మద్దతు ధరపై కేంద్రం చట్టం చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే గతంలో ఆందోళనకారులపై పెట్టిన కేసులు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలంటున్నారు రైతు సంఘాల నాయకులు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని చెప్పారు. హర్యానాలో నిరసన తెలుపుతున్న రైతులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించడంపై ఫైర్ అయ్యారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇది రైతులపై బీజేపీ చేసిన దాడి అని ఆరోపించారు. రైతుల నిరసనను అణిచివేసే బదులు బీజేపీ నేతలు పెంచుకున్న ఈగోలను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని ట్వీట్ చేశారు మమత. రైతులపై టీఆర్ గ్యాస్ ప్రయోగిస్తే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీలు అందడం లేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రైతులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నారని చెప్పారు. అన్నదాతలపై లాఠీచార్జ్ చేయడం, టీఆర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమన్నారు రాహుల్. స్వామినాథన్ కమిటీ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్లో భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్న రాహుల్ అంబికాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ సర్కార్పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇవాళ ఆమె జైపూర్ వెళ్లి నామినేషన్ వేయనున్నారు. సోనియా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే చివరిసారి అని 2019లోనే చెప్పారు. దీంతో రాజస్థాన్ నుంచి ఆమె పెద్దల సభకు వెళ్లనున్నారు.
ప్రధాని మోదీ యూఏఈలో పర్యటిస్తున్నారు. యూఏఈ వస్తే సొంత ఫ్యామిలీని కలిసినట్టు ఉంటుందని చెప్పారు. యూఏఈ అభివృద్ధిలో భారతీయుల పాత్ర మరవలేనిదన్నారు. అబుదాబిలోని అహులాన్ మోదీ ప్రోగ్రాంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. 7 నెలల వ్యవధిలో 5 సార్లు యూఏఈ సందర్శించడం 2 దేశాల బంధానికి నిదర్శనమన్నారు మోదీ. భారత్ యూపీఐ రూపే కార్డులను యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ జిన్ జాయద్ అల్ నహ్యాన్తో కలిసి ప్రారంభించారు ప్రధాని మోదీ. పలు కీలక ద్వైపాక్షిక ఒప్పందాలపై భారత్ యూఏఈ అధికారులు సంతకం చేశారు. ఇవాళ అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్నారు మోదీ.